హైడ్రా కూల్చివేతల గురించి ఏమంటారన్న? ఇక్కడ చూడు ఇప్పుడు హైడ్రా హైడ్రా హైడ్రా. అవును. అది అంటే కూల్ చేయడం వరకే ఓకే కానీ కొంతమంది పూర్ పీపుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకొని అట్లాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకొని అలాంటి వాళ్ళని కూడా ఈ టైంలో అది కూడా దట్ టు వితౌట్ నోటీస్, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అట్లా కూల్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. రీసెంట్గా చూసుకుంటే మూసీ నది రివర్ పక్కన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మార్కుగానే వేసిపోయారు హైడ్రా కూల్చివేతడానికి. దానికి ఏమంటారు? అలా ఉండడం కూడా కొద్దిగా కరెక్టే కాదు కదా. రేపు పొద్దున వరదలు వస్తే వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం. ఆల్రెడీ విజయవాడ ఖమ్మంలో మనం ఇలా చూసే ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఆస్పెక్ట్ ప్రకారం వాళ్ళు చేయాల్సింది అయితే వాళ్ళు చేయాలి, కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ లాస్ట్ టైంలా కాకుండా వితౌట్ ఇంటిమేషన్, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కూల్ చేసి వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న డబ్బులు ఖర్చు అయిపోయి ఆ రిజిస్ట్రేషన్ పర్పస్ కావచ్చు, వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా షాప్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకున్నవి ఉంటాయి కాబట్టి వాటికి సరైన నోటీస్ అనేది ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే మేము రిజిస్టర్ చేసుకున్నాం అంతా గవర్నమెంట్ శాంక్షన్ ఓకే చేసింటేనే కదా మేము రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఉంటుండే షెల్టర్, అలాంటిది మీ గవర్నమెంటే మరి వచ్చేలా డిమాలిష్ చేస్తారంటున్నారు. అవును, అది దాని వరకు అయితే పాత గవర్నమెంట్లో ఉన్న లొసుగులు అనుకోవచ్చు, లేదా కొత్త గవర్నమెంట్ అంత పర్ఫెక్ట్గా చేస్తుందా అనేది ఒకటి పాయింట్ కూడా ఉంది. పాత గవర్నమెంట్లో అంటే మేనేజ్ చేసి ఉంటారేమో తెలియదు, మేనేజ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి ఏవో చెప్తా ఉంటారు కదా. అట్లాంటివి వస్తున్నాయంటే ఇదర్ పాత గవర్నమెంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది కదా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు వాళ్ళంతా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అని ఫైట్ చేయాలి? అప్పుడు ఎవరున్నారో ఆఫీసర్స్ ఎవరున్నారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి జరిగిన నష్టం అనేది ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేయాలి. చాలామంది పేదోళ్ళు అయితే బాధపడుతున్నారన్న హైడ్రా వల్ల వాళ్ళ సొంత ఇల్లులు కోల్పోయారని. అవును చూస్తా ఉన్నాం వీడియోస్లో, అవి ఇవి వాళ్ళు బాధపడతా ఉన్నారు. వీళ్ళు పేద ప్రజలు కాబట్టి డిమాలిష్ చేస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మరి ఆ ప్లేసెస్ని ఎందుకు కూల్చట్లేదన్న గవర్నమెంట్? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అని ఏదో నాగార్జున గారిది ఒకటి జరిగింది. అది జరిగిన తర్వాత నుంచి నాకు అర్థమైంది, అంటే మీడియా నెక్స్ట్ చూస్తున్నప్పుడు కొందరికైతే వాళ్ళకి టైం ఇవ్వడము అట్లాంటివి ఏవో నడుస్తున్నాయి ప్రజెంట్. సో వాళ్ళ మీద ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇల్లు అయితే వాళ్ళ అంటే ఆ రూట్ ని తొలగించి అంటే వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళ పేదల మీద పడుతున్నారని. మ్యాక్సిమం ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు ఏ అయితే ఆక్యుపైడ్ కాలేజెస్ ఉన్నాయో, ఆక్యుపైడ్ కాలేజెస్ అవి ఉన్నాయి కదా సరౌండింగ్, అంటే వాళ్ళు బిగ్ షాట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అయితే ప్రస్తుతం ఏమీ న్యూస్లో ఏమి రావట్లేదు. వస్తుందంతా ఈ మిడిల్ క్లాసు అలాంటి వాళ్ళే వస్తున్నారు. సో వాళ్ళే హైలైట్ అవుతూ ఉన్నారు ప్రజెంట్. వాళ్ళ బాధలే చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా ఒక రకంగా ఈ టైంలో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాకే అవుతుంది. ఇది ఆయన రూలింగ్ మిగతా విషయాల్లో అయినా చేసినా కానీ, పాజిటివ్గా చేసినా కానీ ఈ హైడ్రా అనేది ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగిలితే మరి ఏ పార్టీకి ఛాన్స్ ఉండేది? కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగిలితే నెక్స్ట్ ఏ పార్టీకి? అది బీఆర్ఎస్కే అవ్వచ్చు అని.